ఈరోజు నేను మీకు ఆది బ్లౌజ్తో బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేయాలనేది మీకు చూపిస్తాను. చూడండి, చాలా ఈజీగా కొత్తగా నేర్చుకునే వారి కోసం డైరెక్ట్గా నేరుగా క్లాత్ మీద కాకుండా పేపర్ కట్ చేసుకొని కొలతలు పెట్టుకొని కట్ చేసుకుంటే మనకి ఈజీగా బాగా వస్తుందండి. చూడండి, ముందుగా బ్లౌజ్ తీసుకోండి. ఈ బ్లౌజు కొలతలు తీసుకోండి. ఇక్కడ కుట్టు ఉంది కదా జాయింట్, ఈ జాయింట్ కానించి ఈ సంక జాయింట్ దగ్గర వరకు ఎంత ఉన్నది కొలుసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉన్నది కొలుసుకోవాలి. 16 వచ్చిందండి నాకు. 16 బాడీ వెడల్పు 16, పొడవు వచ్చి 13. బాడీ పొడవు 16, వెడల్పు బాడీ వెడల్పు వచ్చి 16, పొడవు వచ్చి 13. ఈ కొలతలు ఇలాగే పేపర్ కటింగ్ మీద పెట్టుకోవాలి. ఫస్ట్ బ్యాక్ పార్ట్ చెప్తున్నానండి, మీకు స్టెప్ బై స్టెప్ బ్లౌజ్ మొత్తం మీకు కట్ చేసి చూపిస్తాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళు చాలా ఈజీగా నేర్చుకోవచ్చండి. ఈ విధంగా ఇదిగోండి, బాడీ పార్ట్ పొడవు వచ్చి 13 ఇంచులు ఉంది. 13 ఇంచెస్ ఉంది. మనం 1 ఇంచ్ యాడ్ చేసి 14 ఇంచ్ పెట్టుకోవాలి. 14 ఇంచెస్. చెస్ట్ వెడల్పు, బాడీ వెడల్పు వచ్చి 16 ఉందండి. 16 ఉందంటే 16లో హాఫ్ వచ్చి 8 పెట్టుకోవాలి. ఇట్లా కొత్తగా నేర్చుకునే వాళ్ళు చాలా ఈజీగా పేపర్ కటింగ్ చేసుకొని అప్పుడు నేరుగా క్లాత్ మీద పెట్టుకోవచ్చండి. డైరెక్ట్గా క్లాత్ పెట్టుకుంటే క్లాత్ వేస్ట్ కాకుండా ఉంటుంది. మీరు మొదటిసారి ఈ వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా బాక్స్ లాగా కొట్టేసుకోవాలి. ఫస్ట్ వెడల్పు తీసుకున్నాము, పొడవు తీసుకున్నాము. ఇప్పుడు షోల్డర్ 5 ఇంచెస్ షోల్డర్. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి షోల్డరు 5 పెట్టుకుంటాం. అదే పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే 5.5 పెట్టుకుంటాం. ఇది చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి 5 ఇంచెస్ పెట్టుకున్నాం. అంటే నెక్ 2 ఇంచెస్, 3 ఇంచెస్ వచ్చి షోల్డరు. షోల్డర్ డౌను ఆర్మ్ రౌండ్కి 5.5, ఆర్మ్ డౌన్ 5.5. అదే నెక్ డౌన్ డీప్ 9 ఇంచెస్ లేదా 9.5 ఇంచెస్. అంటే వాళ్ళు తీసుకునే మెజర్మెంట్స్ని బట్టి ఉంటుందండి. నేను ఇది 9.5 తీసుకున్నాను. 2 ఇంచెస్. ఇది ఒక బాక్స్ లాగా కొట్టేసుకోండి. ఇప్పుడు ఇది మనకి తెలియలేదు, 9.5 కాదు తెలియదు అంటే ఆది బ్లౌజ్ ఉంది కదా, ఈ ఆది బ్లౌజ్ ప్రకారం కొంచెం ఇది వదిలేసేసి 1/2 ఇంచు ఇట్లా కొలత పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. మనకి ఇలా అయినా కొలత వేసుకోవచ్చు ఆది బ్లౌజ్ పెట్టుకొని. ఇది నెక్. ఇప్పుడు ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.25 ఇంచు క్రాస్ పెట్టుకోవాలి. ఇక్కడ 1.25 ఇంచు మన ఆర్మ్ రౌండ్ తిరగడానికి 1.25 ఇంచు పెట్టుకోవాలి. ఇలాగా పెట్టుకొని ఇట్లా రౌండ్ గీసేసుకోండి. ఈ రౌండ్ గీసుకోవాలి. ఈ రౌండ్ ఎలా రావాలి, ఎంత రావాలి అనేది నేను చెప్తానండి. ఇదిగోండి, మన ఆది బ్లౌజ్లో ఉంది కదా, ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి మన ఆర్మ్ రౌండ్ జాయింట్ చంక జాయింట్ దగ్గర దాకా ఎంత ఉన్నది కొలుచుకోవాలి. ఇది 7.5 ఉంది. ఇక్కడ నుంచి ఇది కొలుచుకుంటే 7.5 ఉంది. 7.5 ఉన్నప్పుడు ఇది మనం కొలిచినప్పుడు 8 రావాలి. ఇలా 8 వచ్చేయాలండి. ఒక పాయింట్ అటు ఇటు అయినా ఇబ్బంది లేదు, మనకి కరెక్ట్గా 8 వచ్చేయాలి. చూడండి, కరెక్ట్గా 8 వచ్చేసింది. ఇప్పుడు ఖర్చు కోసం 2 ఇంచులు లేదా 1.5. మనకి ఖర్చు మరింత ఎక్కువ కావాలంటే 2 ఇంచులు యాడ్ చేసుకోండి, తక్కువ కావాలంటే 1.5 ఇంచు యాడ్ చేసుకోండి. అదేవిధంగా నెక్ 1 ఇంచ్ పెట్టుకోండి. 1 ఇంచ్ పెట్టేసుకొని ఇట్లా షేప్ తీసేసుకోండి. ఇలా
షేర్. ఓకే అండి, ఫస్ట్ నేను పేపర్ మీద మీకు ఈ బ్యాక్ పార్ట్ బ్లౌజ్ చెప్పాను, బ్లౌజ్ కటింగు పేపర్ మీద స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చెప్పానండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం చాలా ఈజీగా. ఫస్ట్ పొడవు తీసుకోవాలి, వెడల్పు తీసుకోవాలి, ఆమ్ రౌండ్ ఎంత ఉందో కొలుచుకోవాలి, నెక్ రౌండ్ ఎంత ఉందో తీసుకోవాలి. ప్లీజ్ అండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ పార్ట్ పెడతాను. ఇలా వస్తుంది బ్లౌజ్. ఓకే ఫ్రెండ్స్, మీకు నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను. ఫస్ట్ స్టెప్ బై స్టెప్ లాగా మనకి ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మీకు ఫ్రంట్ పార్ట్ కట్ చేసి చూపిస్తాను. మీకు ఈ వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం అండి. చూడండి, ఖచ్చితంగా మీరు 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో కల్లా బ్లౌజ్ కటింగ్ నేర్చుకోగలుగుతారు.